ఇప్పుడు వెబ్ అండ్ సోషల్ మీడియా సబ్జెక్ట్ చూద్దాం. వెబ్ అండ్ సోషల్ మీడియా అనలిటిక్స్. దీంట్లో యూనిట్ 1 వచ్చేసరికి ఏంటిది వెబ్ మ్యాట్రిక్స్ అండ్ అనలిటిక్స్. ఈ చాప్టర్ నోట్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్ డ్రైవ్ లింక్లు ఉంది. మన ఛానల్లో మిగతా బీటెక్ సబ్జెక్ట్స్ కూడా ప్లేలిస్ట్లో ఉన్నాయి, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇక మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి వెబ్ మ్యాట్రిక్స్ అండ్ అనలిటిక్స్. మన వెబ్ అనలిటిక్స్లో వాడే కామన్ మ్యాట్రిక్స్. ఫస్ట్ వెబ్ అనలిటిక్స్ అంటే ఏంటో, వెబ్ మ్యాట్రిక్స్ అండ్ అనలిటిక్స్ అంటే ఏంటంటే ఇవి చాలా ఎసెన్షియల్ మనం అండర్స్టాండ్ చేసుకోవడానికి. దీనివల్లనే యూజర్ అనేటోడు ఈ వెబ్సైట్ను ఎట్లా ఇంటరాక్ట్ అవుతున్నా అనే కాన్సెప్ట్స్ మనకు తెలుస్తాయి. దీనివల్ల ఈ మ్యాట్రిక్సెస్ అర్థం చేసుకోవడం వల్ల ఏం అర్థమవుతుంది అంటే, బిజినెసెస్ కానీ వెబ్సైట్ ఓనర్స్ ఎవరు ఉంటుంటారో వాళ్ళ సైట్ని ఆప్టిమైజ్ చేస్తారు యూజర్ ఎక్స్పీరియన్స్ పెంచడానికి, ఎంగేజ్మెంట్ పెంచడానికి. దాంతోపాటు ఇంకా కన్వర్షన్ రేట్ అంటాడు, అంటే మొత్తం యూజర్ వెబ్సైట్లోకి వచ్చి ఇప్పుడు ఒక ఈకామర్స్ వెబ్సైట్ అనుకో, దాని గోల్ ఏంటిది, వాడు యాడ్ టు కార్డు కొట్టాలా, ప్రొడక్ట్ చార్జ్ చేసి దాన్ని బై చేయాలి. అంటే అనుకున్న యాక్షన్ మొత్తం కంప్లీట్ చేస్తే దాన్ని కన్వర్షన్ రేట్ అంటారు. సో ఆ కన్వర్షన్ రేట్ మొత్తం పెంచాలి యూజర్స్ నుంచి. ఇంకా డీటెయిల్ ఓవర్ రివ్యూ ఇస్తుంది, ఇట్లా ఒక కామన్ మ్యాట్రిక్స్ ఏవేవి ఉంటాయో అంటే డీటెయిల్ ఓవర్ రివ్యూ ఇప్పుడు చూద్దాం. ఇక ఫస్ట్ వచ్చేసరికి ఇట్స్ ఉంటాయి. ఇట్స్ అంటే ఒక రిక్వెస్టింగ్ ఏ ఫైల్ ఫ్రమ్ ఇది వెబ్ సర్వర్, ఏది మన వెబ్ సర్వర్ ఉంటుందో ఆ వెబ్ సర్వర్ ఒక రిక్వెస్ట్ పంపుతుంది, దాన్ని ఇట్ అంటారు అనమాట. ఆ రిక్వెస్ట్ మేబీ ఒక పేజ్ గురించో, ఒక ఇమేజ్ గురించో, ఒక స్క్రిప్ట్ గురించో, ఏదైనా సోర్స్ కోసం ఆ వెబ్ సర్వర్ ఒక రిక్వెస్ట్ పంపినాకో దాన్ని ఇట్ అంటారు. ఇట్స్ మనం చాలాసార్లు ఏం చేసుకుంటామని మిస్అండర్స్టాండింగ్ చేస్తాం. ఇట్స్ ఇంకా పేజ్ వ్యూస్ రెండు ఒకటే అనుకుంటాం, కానీ ఇది వేరే అది వేరే. ఇప్పుడు ఒక సింగిల్ పేజ్ చాలా మల్టిపుల్ ఇట్స్ జనరేట్ చేస్తాయి. ఒకసారి ఇమేజ్ కోసం, ఒకసారి సిఎస్ఎస్ ఫైల్ కోసం, ఒక జావా స్క్రిప్ట్ కోసం. సో ఒక పేజ్ వ్యూ అనేది చాలాసార్లు, ఒకసారి నువ్వు వెబ్సైట్ పోయినాక ఒకసారి ఇమేజెస్ కోసం రిక్వెస్ట్ పంపుతావు, ఒకసారి సో ఒక పేజ్ వేరు, ఇటు వేరు, ఓకేనా. సో ఈ రెండు డిఫరెంట్ అనమాట. సో ఆయన పేజ్ కంటెంట్స్ సపరేట్ మస్తు ఇట్స్ ఉంటాయి, కానీ పేజ్ వ్యూస్ మళ్ళీ వేరే చెప్తాయి. ఇప్పుడు పేజ్ వ్యూస్ అంటే సో ఇట్స్ అనేటి రా మెజర్స్ అనమాట, రా మెజర్ ఆఫ్ సర్వర్ లోడ్ అనమాట. బట్ నాట్ వెరీ యూస్ఫుల్ ఫర్ అనలైజింగ్ యూజర్ బిహేవియర్ అండ్ ఎంగేజ్మెంట్. సో యూజర్ బిహేవియర్ ఎంగేజ్మెంట్ అనలైజ్ చేయడానికి ఇట్స్ ఏం పెద్ద పనికిరావు. ఇట్స్ అంటే అర్థమైంది, వెబ్ సర్వర్ నుంచి ఒక రిక్వెస్ట్ పంపడాన్ని ఇట్ అంటారు. ఇప్పుడు పేజ్ వ్యూస్ అంటే యూజర్ అనేటువంటి వచ్చి ఎవ్రీ టైం వాడు పేజ్ వ్యూ చేసిన ప్రతిసారి అది రికార్డ్ అవుతుంది, దాన్ని పేజ్ వ్యూ అంటారు. అంటే ఎవ్రీ టైం ఎప్పుడైతే యూజర్ వ్యూ చేస్తాడు మన పేజ్ని ఆ వెబ్సైట్ లోపల, అది రికార్డ్ అవుతుంది, దాన్ని పేజ్ వ్యూ అన్నట్టు. సో ఒక వెబ్సైట్కి ఎన్ని నెంబర్ ఆఫ్ పేజ్ వ్యూస్ అని ఉండొచ్చు. ఇప్పుడు ఒకలాంటి హోమ్ పేజ్, అబౌట్ పేజు, గ్యాలరీ పేజ్ ఉంది. సో ఆ 4 సార్లు ఆ 4 సో పేజ్ వ్యూస్ అనేవి 4 అవుతాయి. సో పేజ్ వ్యూస్ అనేవి చాలా అక్యురేట్ అనమాట. దీంతో మనం యూజర్ ఇంటరాక్షన్ని మంచిగా మెజర్ చేయొచ్చు. దెన్ ఇట్స్ కంటే పేజ్ వ్యూసే మస్తు పనికి వస్తాయి యూజర్ ఎంగేజ్మెంట్ని అనలైజ్ చేయడానికి. ఎప్పుడైతే పేజ్ లోడ్ అవుతాడో లేకపోతే రీలోడ్ చేస్తామో అది పేజ్ వ్యూ లెక్క కౌంట్ అవుతుంది అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్ మ్యాట్రిక్స్ అనమాట. మన కంటెంట్ ఎన్నిసార్లు చూస్తున్నాడు, దీనివల్ల మనం అర్థం చేసుకోవచ్చు ఈ మన వెబ్సైట్లో ఏది పాపులర్ పేజెస్, హోమ్ పేజా, గ్యాలరీ పేజా, అట్లా అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు విజిట్స్ అంటే దీన్ని సెషన్ కూడా అనొచ్చు. ఏ గ్రూప్ ఆఫ్ ఇంటరాక్షన్ దట్ అక్కర్స్ ఆన్ యువర్ వెబ్సైట్ విత్ ఇన్ ఏ గివెన్ టైప్. యూజువల్ ఒక 30 minutes లోపల యూజర్ ఏమేమి చేసిండు ఏం ఇంటరాక్షన్ చేసిండు వెబ్సైట్లో, దాన్ని విశ్లేషణ అంటారు. వాడు ఏం చేయకుండా అంటే ఉన్నాం ఇన్యాక్టివ్ ఉన్నాంకో, ఒక 30 minutes తర్వాత కంప్లీట్ అయిపోయి న్యూ సెషన్ స్టార్ట్ అవుతుంది. సో యూజువల్ ఒక 30 minutes వరకు ఏం చేయకపోతే వాడు ఇన్యాక్టివ్ ఉంటే సెషన్ ఎండ్ అయిపోతుంది, తర్వాత కొత్త సెషన్ స్టార్ట్ అవుతుంది. ఓకే, సెషన్ అంటే అర్థమైందిగా, అంటే ఒక యూజర్ వచ్చి ఏదో ఒక ఇంటరాక్షన్ చేయడాన్ని సెషన్ అంటారు విదిన్ ద టైం ఫ్రేమ్ ఆఫ్ 30 minutes. సో దీనివల్ల వచ్చే మనం అది ఇంటరాక్షన్ చేస్తున్నంటే అర్థమైంది యూజర్ ఎంగేజ్మెంట్ అని ఉన్నది మనం అర్థం చేసుకోవచ్చు. అది ఎంత ఆఫ్టెన్గా రిటర్న్ అవుతున్నాడు సైట్కి. దీనివల్ల మనం ఎంత ఒక యూజర్ ఎంతసేపు వరకు మన సైట్ పైన ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు ఈ సెషన్స్ వల్ల. యూనిక్ పేజ్ వ్యూస్ అంటే అగ్రిగేట్ ఆఫ్ పేజ్ వ్యూస్ అనమాట. ఏదైతే పేజ్ వ్యూస్ ఉన్నాయో అన్నిటిని అగ్రిగేట్ చేసి జనరేట్ చేసి ఒక సేమ్ యూజర్ వాడు హోమ్ పేజ్ చూసిండు, గ్యాలరీ పేజ్ చూసిండు, చాలా పేజెస్ చూసిండు, కానీ అవన్నీ అగ్రిగేట్ చేసి వాడు ఒక యూజర్కి ఒకటే లెక్కేస్తుంది యూనిక్ పేజ్. ఎందుకంటే యూనిక్ పేజెస్ వల్ల అక్యురసీ పెరుగుతుంది. అండ్ ఇప్పుడు చూడు, నంబర్ ఆఫ్ సెషన్స్ డ్యూరింగ్ ద విచ్ పేజ్ వాస్ వ్యూడ్ ఆన్ 1 or more time. సో నువ్వు ఎన్నిసార్లు పేజ్ చూసినా, ఒకటే పేజ్ని ఎన్నిసార్లు రీలోడ్ చేసినా ఒక్కసారే కౌంట్ అవుతుంది యూనిక్ పేజ్ వ్యూ అంటే.
వాడు ఒకవేళ సేమ్ పేజ్ మల్టిపుల్ టైమ్స్ చూసిండు ఒక సెషన్లో, అప్పుడు సింగిల్ యూనిక్ పేజ్ వ్యూ ఉంటుంది. సో యూనిక్ పేజ్ అనేది చాలా క్లియర్ పిక్చర్ ఇస్తుంది ఎంతమంది డిస్టింక్ట్ యూజర్స్ ఉన్నాయి. ఎందుకంటే ఒక యూజర్కి ఒక్కసారే లెక్కేస్తుంది యూనిక్ పేజ్ వ్యూ అనేది. సో దీనివల్ల మనం ఏం కౌంట్ చేయొచ్చు, ఎంతమంది డిస్టింక్ట్ యూజర్స్ వస్తున్నారు మన స్పెసిఫిక్ పేజ్ కోసం ఒక గివెన్ టైప్ పీరియడ్లో అనేసి అర్థమైపోతుంది. దీనివల్ల ఏంటి, ఒక సెషన్లో మస్తు పేజెస్ చూస్తాడు ఒక యూజర్ అనేవాడు. దీనివల్ల డూప్లికేట్స్ రిమూవ్ చేస్తున్నాం అవి ఒక సెషన్ లోపల. ఇది మన పాపులారిటీ అర్థం చేసుకోవచ్చు ఒక స్పెసిఫిక్ కంటెంట్ పైన ఆన్ వెబ్సైట్లో. ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ అన్ని టర్మ్స్ కవర్ చేస్తాం. ఇప్పుడు ఒక న్యూమరికల్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. దీంట్లో ఇట్స్కి, పేజ్ వ్యూస్కి, విజిట్స్కి, యూనిక్ పేజ్ వ్యూస్ అన్నిటికీ డిఫరెన్సెస్ చూద్దాం. ఫస్ట్ ఒక సినారియో తీసుకున్నాం. ఒక యూజర్ అనేటువంటి ఒక వెబ్సైట్ని విజిట్ అయ్యాడు. ఆ వెబ్సైట్ లోపల హోమ్ పేజ్ ఉంది, అబౌట్ పేజ్. హోమ్ పేజ్లో 3 ఇమేజెస్, 1 CSS ఫైల్, 1 JS ఫైల్. అబౌట్ పేజ్లో 2 ఇమేజెస్, 1 CSS, 1 JS ఫైల్ ఉంది. ఇప్పుడు యూజర్ అనేది ఏం చేస్తాడని చూద్దాం. ఈ వెబ్సైట్లో యూజర్ ఫస్ట్ హోమ్ పేజ్కి వచ్చాడు, ఆడు మళ్ళీ తర్వాత అబౌట్ పేజ్కి వెళ్ళాడు, తర్వాత యూజర్ మళ్ళీ హోమ్ పేజ్కి వెళ్ళాడు, మళ్ళీ హోమ్ పేజ్ని రిఫ్రెష్ చేసిండు, బయటకు వెళ్ళిపోయాను. ఇప్పుడు దీన్ని క్యాల్కులేట్ చేస్తాం ఇలా ఇట్స్ ఏంటి. ఇప్పుడు ఇట్స్ ఏంటి, నేనేం చెప్పిన, వెబ్ సర్వర్ నుంచి పంపే ప్రతి రిక్వెస్ట్ని ఇట్స్ అంటారు. ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. హోమ్ పేజ్ ఫస్ట్ ఆ యూజర్ అనేటోడు హోమ్ పేజ్కి వచ్చిండు. హోమ్ పేజ్ అంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 3 ఇమేజెస్ ఉన్నాయి, 1 CSS ఉంది, 1 JS ఉన్నాయి. ఈ మూడు కోసం వెబ్ సర్వర్ అనేది రిక్వెస్ట్ పంపాలి. సో ఈ 3 రిక్వెస్ట్లు అక్కడ ఇవన్నీ కలిపితే 3+1+1 ఓకేనా, 3+1+1. మళ్ళీ ఇంకా ఇక్కడ 1 HTML పేజ్ ఉంది కదా, 1 HTML ఫైల్ కోసం కూడా పంపాలి హోమ్ పేజ్ కోసం. మొత్తం 6 హిట్స్ అవుతాయి. నెక్స్ట్ ఏంటి, యూజర్ నావిగేట్ టు అబౌట్ పేజ్. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి, 2+1+1 4 ఇక్కడ హోమ్ పేజ్ కోసం కూడా రిక్వెస్ట్ పంపాలి 5. సో ఇక్కడ ఎన్ని అవుతాయి, 5 హిట్స్ అవుతాయి. 5 హిట్స్ అయినాయి. మళ్ళీ ఆడు ఏం చేసిండు, థర్డ్ స్టెప్లో మళ్ళీ హోమ్ పేజ్కి వచ్చేసిండు. హోమ్ పేజ్లో ఒకటే హిట్, హోమ్ పేజ్ కోసం వచ్చేసింది కాబట్టి ఒకటే హిట్ వచ్చింది. మళ్ళీ హోమ్ పేజ్ని రిఫ్రెష్ చేసిండు, అంటే హోమ్ పేజ్ రిఫ్రెష్ చేస్తే మళ్ళీ ఇవన్నిటిని అడగాలి, 3 ఇమేజెస్, 1 CSS ఇవి. ఎందుకంటే హోమ్ పేజ్లో ఇవన్నీ ఉన్నాయి, +1 హోమ్ పేజ్, మొత్తం 6 హిట్స్. సో ఎన్నిసార్లు వెబ్ సర్వర్ రిక్వెస్ట్ పంపుతుందో అన్నిసార్లు ఇవన్నీ కౌంట్ చేస్తాం అనమాట. తర్వాత అన్ని టోటల్ హిట్స్ కలుపుతాం, 1+5+1 మళ్ళీ 6 మొత్తం 18. మళ్ళీ ఇక్కడ రిఫ్రెష్ చేసిన హోమ్ పేజ్ని 1. సో మొత్తం 18 హిట్స్ అయిపోయినాయి ఇట్లా. ఇప్పుడు పేజ్ వ్యూ చూసుకుంటే ఎన్నిసార్లు ఒక పేజ్ని వ్యూ చేసాడు, ఆడే ఒక పేజ్ అనేది ఎన్నిసార్లు లోడ్ అయింది అది కౌంట్ చేస్తుంది అన్నమాట పేజ్. హోమ్ పేజ్ 3 టైమ్స్ 3 వ్యూస్ వచ్చినాయి, అబౌట్ పేజ్ 1 వ్యూ వచ్చింది, టోటల్ 4. అంటే ఇక్కడ హోమ్ పేజ్ ఒక్కసారి చూసిన 1 అయింది, మళ్ళీ ఇక్కడ అబౌట్ పేజ్ ఒక్కసారి చూసిండు, మళ్ళీ హోమ్ పేజ్కి వచ్చిండు, దాన్ని మళ్ళీ రిఫ్రెష్ చేసిండు 1 2 3 టైమ్స్ హోమ్ పేజ్ని విజిట్ చేసిండు, అబౌట్ పేజ్ని ఒకసారి విజిట్ చేసిండు. అందుకే మొత్తం పేజ్ వ్యూస్ ఎంత, 4. ఇప్పుడు విజిట్స్ ఎంత, ఆ యూజర్ అనేటోడు ఇంటరాక్షన్ అయ్యిండు సెషన్లో, అది ఎంతసేపు ఇంటరాక్షన్ అయ్యిండో దాన్ని సెషన్ అంటారు. ఇక్కడ మనకి 30 ఇక్కడ ఇన్యాక్టివ్ పీరియడ్ ఏం లేదు. సో మొత్తం వాడు విజిట్ అయింది కాబట్టి టోటల్ విజిట్ వచ్చేసరికి ఒకటి ఉంటుంది. యూనిక్ పేజ్ యూస్ అనేది హోమ్ పేజ్ చూసినాడు ఒక సెషన్లో, కానీ మల్టిపుల్ టైమ్స్ చూసినాడు. అంటే అబౌట్ పేజ్కి వెళ్ళి మళ్ళీ హోమ్ పేజ్కి వచ్చిండు, దాన్ని రిఫ్రెష్ చేసిండు, అయినప్పటికీ అది ఎన్నిసార్లు కౌంట్ చేస్తుంది, ఒకటేసారి కౌంట్ చేస్తుంది యూనిక్ పేజ్ అనేది. ఒక పేజ్ నువ్వు ఎన్ని మల్టిపుల్ టైమ్స్ చూసినా కూడా దానికి ఒకటే లెక్కేసుకుంటుంది, దాన్ని యూనిక్ పేజ్ అంటారు. అబౌట్ పేజ్ అనేది ఒకసారి యూస్ చేయండు, దీన్ని కూడా ఒకటి కౌంట్ చేస్తాం. సో టోటల్ యూనిక్ వ్యూస్ ఎన్ని, 2 యూనిక్ పేజ్ వ్యూస్ వస్తాయి. దీన్ని బట్టి మన 18 హిట్స్, 14 పేజ్ వ్యూస్, 1 విజిట్, యూనిక్ పేజ్ వ్యూస్ 2. ఆడ ఎన్నిసార్లు ఒక పేజీని చూసినా దాన్ని ఒక్కసారి కౌంట్ చేస్తారు, దాన్ని యూనిక్ పేజ్ వ్యూ. సో దీనివల్ల మనకి ఏం అర్థమైంది, మ్యాట్రిక్సెస్ అన్ని డిఫరెన్సెస్ అర్థమైంది. ఇప్పుడు యూజర్ ఇంటరాక్షన్ ఆన్ వెబ్సైట్, వాడు ఇట్స్ ఎంత అయ్యి ఉంటే ద కౌంట్ ఎన్నిసార్లు ఫ్లైట్ రిక్వెస్ట్ పంపినట్టు. యూనిక్ పేజ్ వ్యూస్ ప్రొవైడ్స్ మనకి ఏం చేస్తాయి, ఫోకస్ ఆడ ఎన్నిసార్లు ఎంత డిస్టింక్ట్ యూజర్స్ ఒక పేజ్కి వస్తున్నారో అర్థమవుతుంది. యూజర్ నావిగేషన్ ఎంగేజ్మెంట్ మనకి అర్థమవుతుంది. దాని డిఫరెన్స్ మళ్ళీ ఇట్స్ అంటే ఒక రిక్వెస్ట్ పంపడం, టోటల్ రిసోర్సెస్ కోసం దాని సమ్మరే రాసిన కదా, పేజ్ సేమ్ దాని గురించి రాసిన. తర్వాత బౌన్స్ రేట్. బౌన్స్ అంటే ఎప్పుడైతే యూజర్ వెబ్సైట్కి వచ్చి ఏం ఇంటరాక్షన్ అవ్వకుండా వెళ్ళిపోయినాకో దాన్ని బౌన్స్ అంటారు. ఈ బౌన్స్ అనేది ఇఫ్ ఏ సెక్షన్ కంటెంట్స్ ఆఫ్ ఎ సింగిల్ పేజ్ వ్యూ,
అంటే ఒక సింగిల్ పేజ్ వ్యూ ఉంది, వాడు వచ్చిండు ఏం ఇంటరాక్షన్ అని కూడా బయటకు వెళ్ళిపోయింది, దాన్ని బౌన్స్ అంటారు. సో బౌన్స్ అనేది ఏం ఇండికేట్ చేస్తుంది, పేజ్ డస్ నాట్ మీట్ యూజర్ ఎక్స్పెక్టేషన్. ఆడ ఏం చేయకుండా వెళ్ళిపోతున్నా అంటే ఆడ ఎక్స్పెక్టేషన్ మీట్ అవుతలే పేజ్ అని, లేకపోతే ఆ కంటెంట్ అనేది వాడికి ఎంగేజింగ్గా లేదు, రిలవెంట్గా లేదని వెళ్ళిపోతుంది. దీనివల్ల మనం బౌన్స్ వల్ల మనం ఇది అర్థం చేసుకోవచ్చు. బౌన్స్ రేట్ అంటే ఎంతమంది పర్సెంటేజ్ అన్నమాట, బౌన్స్కి పర్సెంటేజ్ ఆఫ్ సింగిల్ పేజ్ ఒక సెషన్లో కంపేర్ టు టోటల్, అంటే టోటల్ బౌన్సెస్ బై టోటల్ సెషన్ ఇంటూ. సో బౌన్స్ రేట్ అనేది చెప్తాను అనమాట. అది ఎక్కువ ఉందనుకో అది వెబ్సైట్ అనేది యూజర్ ఎంగేజ్మెంట్ లేదు, ఇష్యూస్ ఏమున్నాయో చెప్తుంది పేజ్ కంటెంట్లో, దాన్ని డిజైన్ చేసి యూజర్ ఎక్స్పీరియన్స్కి తగ్గట్టు మనం చేస్తాం. బౌన్స్ రేట్ అనేది తక్కువ ఉండాలి. ఇంటర్ప్రిటేషన్, ఒక లో బౌన్స్ రేట్ ఉంటే దాని యూజర్ ఎంగేజ్మెంట్ మంచిగా ఉంటుంది, టైప్ బౌన్స్ రేట్ ఉంటే మనం ఇంప్రూవ్మెంట్స్ చేయాలన్నమాట. బౌన్స్ రేట్ ఎందుకు ప్రాబ్లం చేస్తుంది అంటే, బౌన్స్ రేట్ అంటే ఏంటిది, ఎంతమంది ఆ పేజ్కి వచ్చి ఏం చేయకుండా వెళ్ళిపోతున్నాడు, ఏం యాక్షన్ చేయకూడదు, దాన్ని బౌన్స్ రేట్ అంటారు. సో బౌన్స్ రేట్ వల్ల మనం బౌన్స్ రేట్ బట్టి మనం ఏం చెప్పగలుగుతాం, ఈ పేజ్ అనేది చక్కగా లేదు, విజిటర్స్ ఎక్స్పెక్టేషన్స్ మ్యాచ్ అవుతలే, పేజ్ లోడ్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ చాలా చిన్నగా ఉంది, ఇంకా లోడ్ కూడా మస్తు స్లో అయినాకో ఆ విజిటర్స్ వెళ్ళిపోతారు, ఇంకా పేజ్ లోడ్ అవుతారని. దీనిలో క్లియర్ నావిగేషన్ లేదు, కాల్స్ అండ్ యాక్షన్స్ లేవని. సో మనం బౌన్స్ రేట్ని పెంచాలి అంటే ఏం చేయాలి, వాడికి రిలివెంట్ కంటెంట్ అండ్ క్వాలిటీ ఇవ్వాలి, వాడికి కావాల్సిన కంటెంట్ యూజర్ ఎక్స్పెక్టేషన్స్ మ్యాచ్ అయ్యే కంటెంట్ ఇవ్వాలి, దాంతోపాటు హై క్వాలిటీ ఇవ్వాలి, ఇంకా ఎంగేజింగ్ విజువల్స్ ఇవ్వాలి, అది రిటెన్షన్ ఉంచడానికి. పేజ్ లోడ్ స్పీడ్, పేజ్ స్లో లోడ్ కావాలి, చాలా స్పీడ్ కావాలి, అంటే ఇమేజెస్ని స్క్రిప్ట్స్ని సర్వర్స్ రెస్పాన్స్ టైం అయితే ఉంటుందో చాలా తక్కువ చేయాలి, లోడ్ టైంని రెడ్యూస్ చేయాలి. దీనివల్ల కంటెంట్ డెలివరీ నెట్వర్క్స్ని ఫాస్ట్గా సర్వ్ చేయమనాలి. ఇంకా యూజర్ ఎక్స్పీరియన్స్ పెంచాలి, అంటే అది నావిగేషన్ కానీ ఏం చేస్తుంది, ఆడికి కావాల్సినది ఈజీగా దొరికిపోతుంది వెబ్సైట్లో, అట్లా మనం పెంచాలి. రెస్పాన్స్ డిజైన్ మంచి పెంచాలి, దీనివల్ల సైట్ ఫంక్షన్స్ అనేది చాలా మంచిగా పనిచేస్తాయి ఏ డివైస్ చేసినా. టార్గెట్ ట్రాఫిక్, మనం ట్రాఫిక్ ఏదైతే సో మన టార్గెటెడ్ అడ్వర్టైజింగ్ అయితే మనకి ఇప్పుడు సపోజ్ యంగ్ ఆడియన్స్ కావాలంటే అడ్వర్టైజ్మెంట్ అలా అకార్డింగ్ చేస్తాం, ఎస్ఈఓ స్ట్రాటజీస్ వాడతాం రైట్ ఆడియన్స్ని అట్రాక్ట్ చేయడానికి, మిస్లీడింగ్ లింక్స్ని అవాయిడ్ చేస్తాం, దీనివల్ల మెటా డిస్క్రిప్షన్స్ వాడతాం, టైటిల్స్ అక్యురేటివ్ ఉన్నాయి అవన్నీ చేస్తాం అనమాట. ఇవన్నీ చేస్తే మన పేజ్ బౌన్స్ రేట్ అనేది పెరుగుతుంది. ఎంగేజ్మెంట్ ప్రాక్టీస్ వాడడం అంటే కాల్ టు యాక్షన్స్ కానీ యూజర్స్కి ఏమైనా సైట్లో ఏం కనిపించకపోతే చెప్పడానికి, ఇంకా ఇంటరాక్షన్ ఎలిమెంట్స్ లైక్ వీడియోస్ కానీ గ్రాఫ్స్ కానీ వాడతాం. ఇవన్నీ బై అండర్స్టాండింగ్ అండ్ ఆప్టిమైజింగ్ ఈ మ్యాట్రిక్స్ అనేది అర్థం చేసుకొని ఆప్టిమైజ్ చేయడం వల్ల మన వెబ్సైట్ ఓనర్స్ అనేటోళ్ళు యూజర్ ఎంగేజ్మెంట్ పెంచవచ్చు, అయితే బౌన్స్ రేట్ ఉందో తగ్గించవచ్చు, వాళ్ళ ఓవరాల్ పర్ఫార్మెన్స్ని పెంచవచ్చు ఆ సైట్లో. రెగ్యులర్లీ రివ్యూయింగ్ దిస్ మ్యాట్రిక్స్ అండ్ స్ట్రాటజీస్, ప్రతిసారి మ్యాట్రిక్సెస్ని రివ్యూ చేసుకుంటూ కొత్త కొత్త స్ట్రాటజీస్ కనబడతారు వాళ్ళకున్న డేటాతో. అందుకే ఈ డేటాను చాలా ఇంపార్టెంట్ ఒక సక్సెస్ఫుల్ ఆన్లైన్ మెయింటెనెన్స్ చేయడానికి. ఓకే, ఇప్పుడు యావరేజ్ టైమ్ అండ్ సైన్ అంటే ఒక వెబ్ మ్యాట్రిక్స్ యావరేజ్ డ్యూరేషన్ ఒక విజిటర్ అనేటోడు ఒక సెషన్లో, అంటే ఏం లేదు యావరేజ్ డ్యూరేషన్ ఒక విజిటర్ ఎంత స్పెండ్ చేసిండు ఆ వెబ్సైట్లో, ఒక సెషన్ అయ్యేటప్పుడు ఒక యూజర్ అనేటోడు యావరేజ్ టైం ఎంత స్పెండ్ చేసిండు ఆ వెబ్సైట్ అనేది యావరేజ్ టైం అనే సైట్ అనమాట. ఎట్లా క్యాల్కులేట్ చేస్తా అంటే టోటల్ టైం. సో ఎట్లా క్యాల్కులేట్ చేస్తాం, టోటల్ టైం ఎంతైతే స్పెండ్ బై ఆల్ విజిటర్స్ ఆన్ ద సైట్ బై ద టోటల్ నెంబర్ ఆఫ్ విజిట్స్. ఇట్లా దీని ఫార్ములా ఇదన్నమాట. టోటల్ టైం స్పెండ్ బై ఆల్ విజిటర్స్ ఎంత టైం స్పెండ్ చేసిండు బై ఎన్ని నెంబర్ ఆఫ్ విజిట్స్ ఉన్నాయి, అట్లా చేస్తే మనకి యావరేజ్ టైం ఆన్ సైట్ అంటే ఒక యావరేజ్ ఒక యూజర్ అనేటోడు మన సెషన్లో యావరేజ్ టైం ఎంత స్పెండ్ చేస్తున్నది. యావరేజ్ టైం వల్ల ఇంపార్టెన్స్ ఏంటంటే ఎంగేజ్కి ఇండికేటర్ తెలుస్తుంది. ఎంత లాంగర్ యావరేజ్ టైం ఉంటే మన ఎంగేజ్మెంట్ అనేది అంత బాగున్నది వెబ్సైట్ యొక్క. సజెస్ట్ దట్ యూజర్ ఫైండ్ కంటెంట్ ఎంగేజింగ్ అని. కంటెంట్ ఎఫిషియన్సీ, ఒక యావరేజ్ టైం మంచిగా అనుకో ఆ కంటెంట్ అనేది వాల్యుబుల్ ఉన్నట్టు అర్థం, యూజర్స్ అటెన్షన్ని ఓన్లీ చేసి పెట్టుకుంటున్నాను, యూజర్ ఎక్స్పీరియన్స్ కూడా బాగుంది, ఎఫెక్టివ్నెస్ ఉంది, సైట్ నావిగేషన్ కానీ యూజర్ ఎక్స్పీరియన్స్ కానీ బాగుందని అర్థం చేసుకోవచ్చు. యూజర్ అనేటువంటి యావరేజ్గా ఎక్కువ టైం స్పెండ్ చేసినాం ఒక సెషన్లో దాని అర్థం మనకి ఇవన్నీ తెలిసిపోతాయి కదా. సో యూనిక్ పేజ్ యూస్ అండ్ యావరేజ్ టైము మ్యాట్రిక్స్ ఎంత ఇంపార్టెంటో చూద్దాం వెబ్ పర్ఫార్మెన్స్ అనాలిసిస్లో. యూనిక్ పేజ్ యూస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట, ఎందుకంటే
ఇది ఇంట్రెస్ట్ ఫ్రమ్ ద యూజర్స్, ఎందుకంటే ఐడెంటిఫై కంటెంట్ దట్ బ్రింగ్స్ ఫస్ట్ టైం ఆర్ రిపీట్ విజిటర్స్, ఆఫర్ ఇన్సైట్స్ ఇంటూ విచ్ పేజ్ ఆర్ కాంట్రిబ్యూటింగ్ టు యూజరింగ్. సో ఒక యూజర్ అనేటోడు వస్తాడు, సో ఒక హోమ్ పేజ్ని చాలాసార్లు చూసిండు కానీ ఒక్కసారే లెక్కేస్తాం, కానీ వాడు అబౌట్ పేజ్ని చూడలేకుండా వెళ్ళిపోయాడు. దీన్ని బట్టి మన పేజ్లో మన వెబ్సైట్లో ఏది మన డిస్టింక్ట్ యూజర్స్ ఎంతమందియో మనకు అర్థమైపోతుంది. అట్లా ఏ పేజ్కి ఎక్కువ అటెన్షన్ ఉన్నా కూడా అర్థమవుతాయి యూనిక్ పేజ్ వ్యూస్ వల్ల. ఇంకా యావరేజ్ టైం ఆన్ సైట్ వల్ల దీనివల్ల ఎంతసేపు మన విజిటర్స్ మన వెబ్సైట్ పైన ఉంటున్నారు ఆన్ యావరేజ్గా, ఎక్కువ టైం స్పెండ్ చేస్తే దాని అర్థం ఏంటంటే యూజర్స్కి కావాల్సిన ఎంగేజింగ్ కంటెంట్ ఇస్తున్నామని అర్థం. ఒకవేళ వాడు ఎక్కువ టైం స్పెండ్ చేసినాకో వాడికి కావాల్సినది ఎక్స్ప్లోర్ చేస్తున్నాడు పేజెస్లో, ఇంకా వాడికి కావాల్సిన యాక్షన్స్ చేస్తున్నాడు, లైక్ పర్చేస్ కానీ ఫామ్ ఫిల్లింగ్ కానీ, ఇదంతా అర్థమవుతుంది యావరేజ్ టైం ఆన్ సైట్ వల్ల.